గొల్లవిల్లి జూనియర్ కళాశాల రజతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు హాజరై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తన గెలుపు ఓటములకు కారణం మెగా కుటుంబం, మెగా అభిమానులేనని పేర్కొన్నారు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు తాను ఓడిపోయానని, తర్వాత మళ్లీ 2019లో పార్టీ పెట్టి పోటీ చేయడంతో ఓడిపోయినట్లు చెప్పారు. 4 సార్లు టికెట్ ఇచ్చిన టీడీపీకి కృతజ్ఞతలు తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో మెగా కుటుంబాన్ని ఎన్నటికీ మరువలేనని అన్నారు. ఎవరిదంటే మెగా ఫ్యామిలీ. రెండాట్లు కూడా వాళ్ళదే. 2009 పోటీ చేశాను, చిరంజీవి గారు పార్టీ పెట్టారు, నా ఓట్లు అన్నట్టు పోయినాయి, ఓడిపోయాను. 2014 పోటీ చేశాను, పవన్ కళ్యాణ్ గారు మనకి సపోర్ట్ చేశారు, నేను ఉన్నానని చెప్పారు, మనం గెలిచాము. మళ్ళీ 19 పోటీ చేశాను, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు, మళ్ళీ ఓడిపోయాను. మళ్ళీ 24 పోటీ చేశాను, పవన్ కళ్యాణ్ వచ్చారు, మళ్ళీ గెలిచాము. అంటే నా గెలుపు ఓటములో ఇక్కడ మెగా ఫ్యామిలీ పాత్ర చాలా ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటంలో నేను నెగ్గిన వెంటనే అమలాపురం కనుక మీరు సాయంకాలం 5 గంటలకు వెళ్తే, 4 గంటలకు వెళ్తే నల్లవంతన బ్రేకు, ఎర్రవంతన బ్రేకు, వెంకన్నబాబు గుళ్ళో 5 పెళ్ళిళ్ళు ఉంటే అక్కడ బ్రేకు, సత్యనారాయణ టెంట్ హౌస్లో అక్కడ పెళ్ళి ఉంటే అది బ్రేకు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవునా కదా. ఈ ట్రాఫిక్ జామ్ని పరిష్కారం చేయాలని నేను ఎంపిక చేసుకుని 2 బ్రిడ్జీలు నిర్మించాము. 1వ తారీఖున ఓపెన్ చేయాలని కలెక్టర్ గారిని కోరాను. త్వరలో వచ్చే వేసవి నాటికి మరొక 5 బ్రిడ్జీలు శంకుస్థాపన చేసి పని ప్రారంభించాలని నేను పని ప్రారంభించాను నిధుల కోసం. పవన్ కళ్యాణ్ గారు కలిశాను, 6 బ్రిడ్జీలు అడిగాను. ఓఎన్జీసీని కలిశాను, 5 బ్రిడ్జీలు అడిగాను. ఆర్ఎన్బి మంత్రిని కలిశాను, 5 బ్రిడ్జీలు అడిగాను. అంటే మొత్తం 20 అయినాయి, 15 అయినాయి. ఎందుకు అడిగానంటే ఏదో ఒకటి ఇచ్చేయాలా, మన పని మాత్రం ఆగకూడదు. అది నాకు నమ్మకం ఉంది. ఏదో విధంగా పట్టుకొస్తాను, నెక్స్ట్ బ్రిడ్జీలు కడతాము. కృష్ణా జిల్లా మచిలీపట్నం బందర్లో బాలయ్య అభిమానులు సందడి